2014లో చంద్రబాబు గారిది ఒక మేనిఫెస్టో, 2019లో జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మేనిఫెస్టో. ఈ 2 మేనిఫెస్టోలో జగన్ 2019లో నేను మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో ఇవి చేశాను అంటూ కొత్త మేనిఫెస్టోతో పాటు పాత మేనిఫెస్టో కూడా జనంలోకి ఇస్తున్నారు. ఇప్పుడు 2024కి సంబంధించి కొత్త మేనిఫెస్టో తయారు చేసినట్టు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2014లో కూడా ఇదే కూటమి పేరుతోనే మేనిఫెస్టో వచ్చింది. ఈ రెండింటిని ఇస్తారా? ఇదిగో 2014లో మేము ఇది హామీలు ఇచ్చాం అని చెప్పి ఇప్పుడు 2024లో ఇవి ఇస్తున్నాం, ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి, ఇవన్నీ మేము చేసాం, ఇప్పుడు ఇది చేస్తాం అని చెప్పి హామీ అది ఇస్తారా అంటే అసలు ఇంటర్నెట్లో నుంచినే ఆ మేనిఫెస్టో తొలగించబడింది. భారతదేశ చరిత్రలో సొంత మేనిఫెస్టోని నెట్లో నుంచి తీసేసినటువంటి మొట్టమొదటి వ్యవహారం అవుతుంది. అది చూపించి వెళ్తారు. ఎందుకంటే పత్రికలు, నేను మొన్ననే చెప్పాను, ఖచ్చితంగా మన పత్రికల దౌర్భాగ్యం ఎట్లుంటుందంటే వైసీపీ మేనిఫెస్టో గురించి 3 రోజుల పాటు నెగిటివ్ కథనాలు రాసినటువంటి వాళ్ళు ముందు రోజు నుంచినే సూపర్ మేనిఫెస్టో వస్తుంది, సంపద సృష్టించి తెచ్చేస్తాడు, రాష్ట్రాన్ని కాపాడేస్తాడని చెప్పి రాసుకొచ్చేసిన పత్రికలు ఇప్పుడు కూడా అబ్బో ఆహా ఓహో అసలు రాష్ట్ర ప్రజలందరూ స్వర్గంలో విహరించబోతున్నారన్నట్టు రాస్తున్నటువంటి వేళ 2014 ఆయన హామీలు, 2024 హామీలు రెండూ కలిపి ఇస్తే చదువుదామని ఉంది.